ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేశాడు. అక్క, నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది, వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. రెండు ఆరెంజ్ పండ్లు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. బెల్ మోగింది. తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు తల్లి కూడా రావటంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. వంటగదిలోకి వెళ్ళింది. 2 గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని 1 గ్లాసులో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె, తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ల గ్లాసు ఉంచింది. తమ్ముడికి 7 అప్ అంటే ఇష్టం అని చెబుతూ తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7 అప్ కావాలి అని అడగటంతో గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది అక్కకు. అక్క, నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి 1 గ్లాసు కింద పడవేశాడు. అయ్యో, ఏమైంది అని అందరూ అడిగితే జ్యూసు ఒలికింది, నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది. ఇలా వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురు. తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచివేయి, లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బును పెట్టాడు. భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను అక్కకు తెలియకుండా కంటి నీరుని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ, ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు, భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ. ఆలోచించుకుంటూ, సోదరులంటే ఇలా ఉండాలి కదా, బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం ప్రయత్నం చేయాలి. ఆత్మీయతను కోల్పోకండి. దయచేసి మనకి అందరూ దొరుకుతారు. ఎక్కడ అయినా తోడు పుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు మళ్ళీ దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడంలో తప్పు లేదు. ఏమంటారు? ఇలాంటి ఆత్మీయతలను, అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం. ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది. నమస్కారం.